హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. ఈరోజు మన రెసిపీ మునక్కాయ పాలు కర్రీ. ఎంత అన్నాన్నైనా ఇట్టే తినేస్తారు ఈ కర్రీతో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 4 వేసేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మునక్కాయలను కూడా ఇప్పుడే వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ అనేది వేసుకోవాలి. మునక్కాయలు ముందుగా ఎందుకు వేసుకున్నామంటే ఉప్పు కారం బాగా పడతాయి మునక్కాయలకి, తినేటప్పుడు రుచిగా ఉంటుందన్నమాట. సో ఇలా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. మనకి ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలు మరింతగా మగ్గుతాయి కాబట్టి ముందుగానే సాల్ట్ వేసేసుకున్నాం. తర్వాత 2 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇంకో టీ స్పూన్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే పాలు పోస్తున్నాం కాబట్టి. సో నాకు ఇది సరిపోతుంది కాబట్టి 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ములక్కాడలు ఉడికిపోవాలన్నమాట, అందుకే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సో వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట, అందుకని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేద్దాం. వాటర్ అంతా ములక్కాడ కూడా ఉడికిపోతుంది, వాటర్ అంతా ఎగిరిపోతాయి అన్నమాట. తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకొని ఈ పాలు కూడా ఎగిరిపోయేంత వరకు ఉంచాలి. సో ఇలా ఎగిరిపోతే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పాలు కర్రీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా టెక్స్చర్ ఎలా ఉందో, ఇలా ఉండాలి. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.